జాతీయ పార్టీగా జనసేన అసలు పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ ఏంటి అని విజన్ ఏంటి? మరి మన మాటలో ఒక మాట అన్నారు, ఈ పార్టీని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని. ఆ ప్లాన్ ఏమైనా ఉందా ఆయనకి? అయితే విశాఖ వేదికగా సేనతో సేనాని అనే ఒక కార్యక్రమాన్ని 3 రోజుల పాటు చాలా ఘనంగా నిర్వహించారు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు ప్రతి మాట కూడా ఒక అద్భుతంగా అందరూ కూడా గుర్తుంచుకునే విధంగా ఆయన ప్రసంగాలు కూడా ఉండడం జరిగింది. సో మరి జనసేన పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా వచ్చి ఇప్పుడు డిప్యూటీ అయినాడు. అదేవిధంగా ఎన్డీ అంటే కూటమిలో భాగంగా కూడా జనసేన పార్టీ ఉందంటే ఖచ్చితంగా ఆల్రెడీ జాతీయ స్థాయిలో కూడా జనసేన పార్టీకి గుర్తింపు వచ్చింది. కానీ ఇంకా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ ఒక మాట అన్నారో, జనసేన పార్టీ జాతీయ పార్టీగా కూడా చేస్తాము, ఆ విధంగా మనం కృషి చేయాలనే విధంగా ఎందుకు మాట్లాడారు? ఆల్రెడీ కూటమిలో భాగంగా ఉంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. సో అందులో ఒక భాగంగా జనసేన పార్టీ ఉందంటే ఆటోమేటిక్గా జనసేన పార్టీ కూడా జాతీయ పార్టీతో సమానంగా ముందుకెళ్ళిందని అర్థం. కానీ ఇంకా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ విధంగా అంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటి అని చాలా మంది జనాలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. మనం చూసాము ఇక్కడ వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఆ నాయకులు కావచ్చు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పారేసుకున్నారో. పవన్ కళ్యాణ్ నీ స్థాయి ఏంటి, కనీసం నువ్వు అసెంబ్లీ గేటు తాకే స్థాయి కూడా నీది కాదని ఎంతమంది అవమానించారో, ఎవరైతే అవమానించారో ఇప్పుడు వాళ్ళే యొక్క గేటు దగ్గర కూడా రాయటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఉన్నారనమాట. సో ఈ విధంగా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు సాధించి పెట్టుకున్నారు. ఏ విధంగా ఎంత కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకంటూ ఒక సపరేటంగా ఖచ్చితంగా వాళ్ళ క్యాడర్ బిల్డ్ చేసుకోవాలి, ఇంకా పార్టీని బలోపేతం చేసుకోవాలనే విధంగా ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారికి సజెషన్స్ ఇస్తూనే ఉన్నారు. ఓకే మీరు కూటమిలో ఉన్నారు, దానికి సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్గా మాట్లాడుతున్నారు, సపోర్ట్గా నిలుస్తున్నారు, ఓకే, కానీ మన పార్టీని కూడా మీరు బిల్డ్ చేయండి, ఇంకా స్ట్రాంగ్గా క్యాడర్ని బిల్డ్ చేయండి అనే విధంగా వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారి రూట్ అనేది కొంచెం సపరేట్గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా ఎప్పటికైనా విడిపోవాల్సిందే. కాబట్టి జనసేన పార్టీని జాతీయ స్థాయిలో కూడా ఆయన నిలబెట్టాలనుకుంటున్నాడు, బీజేపీకి పోటీగా కూడా వెళ్ళాలనుకుంటున్నాడేమో అని కూడా చాలా మందికి అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ముందుగా జనసేన పార్టీని ఆయన పెట్టింది తెలంగాణలో పెట్టి ఇటు ఆంధ్రాకి వెళ్ళి అక్కడ ఆయన ఒక స్థిరత్వాన్ని సంపాదించుకున్నాడు. సో ఇప్పుడు కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ, రాజస్థాన్ అంటే దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు సాధించుకోవాలి, ఇది మన వల్ల సాధ్యం అవుతుంది. ఇప్పుడు ప్రాంతీయంగా ఉండొచ్చు, రేపు ఖచ్చితంగా జాతీయ పార్టీగా మనం ఉంటాము, ఆ విధంగా మనం కృషి చేయాలి అనే విధంగా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ గారు హితబోధ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఫ్యూచర్లో మాత్రం జనసేన పార్టీని జాతీయ పార్టీగా చూడబోతున్నామని చెప్పేసి చాలా మంది కూడా నమ్మకంగా చెప్తున్నారు.